బ్రెడ్ అనేది పెద్ద నగరాలతో పాటు గ్రామాలు పట్టణాలలో కూడా సులభంగా దొరికే అల్పాహారం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదట. అసలు ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందామా. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో బ్రెడ్ అనేది అత్యంత సులభంగా దొరికే అల్పాహారం. ఎప్పుడైనా ఈజీగా దొరుకుతుంది. వాస్తవానికి ఈ బ్రెడ్ త్వరగా తయారవుతుంది, అనేక రుచులతో లభిస్తుంది. అందుకే ఈ బ్రెడ్ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనదిగా మారింది. నేడు చాలామంది తమ ఉదయం బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ జామ్ లేదా బ్రెడ్ బటర్ వంటి అల్పాహారంగా తీసుకుంటున్నారు. కానీ సులభంగా లభించడంతో పాటు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ఈ బ్రెడ్ కూడా అనేక సమస్యలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజు బ్రెడ్ తినే వ్యక్తులు శారీరకంగానే కాకుండా మానసిక వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రెడ్లో ఉండే అధిక గ్లైసమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. ఇది డయాబెటీస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందట. బ్రెడ్లో ఫైబర్, విటమిన్ ఈ లేకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా భారీగా పెరుగుతుందట. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బ్రెడ్లో ఉండే గ్లూటెన్ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు మలబద్ధకం, కడుపు నొప్పి, విరేచనాల వంటి సమస్యలను కలిగిస్తాయట. అధిక మొత్తంలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్ల కారణంగా ఎక్కువ బ్రెడ్ తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారట. ఇదే కాకుండా రోజు బ్రెడ్ తినడం వల్ల కాలేయం, మూత్రపిండాలపై చెడు ప్రభావం పడుతుంది. బ్రెడ్లో అనేక రకాల ప్రిజర్వేటివ్లు, రసాయనాలు కలపడం వల్ల ఇది శరీర జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.